హలో గాయ్స్, నేనైతే వీడియోతో వచ్చేసాను. ఇవాళ అయితే మేము చేసుకోవాల్సిన అయితే దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. అందుకోసం అయితే మేమైతే చికెను తీసుకున్నాము. ఆ చికెన్ అయితే వాటర్ అయితే పోయేసి నీట్గా అయితే కడుక్కుంటున్నాను. ఫస్ట్ టైం అయితే నీట్గా కడుక్కునేసాలి. చికెన్ అయితే 2 టైమ్స్ కడుక్కుంటాము, ఎందుకంటే దాంట్లో ఉన్న నీసు వాసన పోతుందని. ఆ నీసు వాసన పోతే టేస్ట్గా వస్తుందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే కడిగేసి ఒక దబర్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకోసారి అయితే ఆ దబర్లోకి వేసేసుకున్నాను కదా, ఆ దబర్లోకి అయితే వాటర్ పోసేసుకొని నీట్గా అయితే కడుక్కోవాలి. ఆ కడుక్కుందాని అయితే చిన్న గిన్నెలో అయితే వేసేసుకుంటాను నేనైతే చికెను. ఇప్పుడైతే మీకు దమ్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తాను చూడండి. దమ్ బిర్యానీ కావాల్సిన మొదటగా కావాల్సిన చికెన్ 1 కేజీ చికెన్ అండ్ బాస్మతి రైస్ 1 కేజీ అండ్ 2 కేజీస్ తీసుకోవాలి. తర్వాత మసాలా దినుసులన్నీ తీసుకోవాలి. తర్వాత మనకు నూనె ఎంత కావాలో అంత తీసుకునేసి మనం చేసే ప్రాసెస్ అయితే నేను చెప్తాను చూడండి. ఇప్పుడైతే నేనైతే ఆ దబర్లోకి అయితే వేసేసుకున్నాను. ఆ దబర్లోంచి కూడా కడిగేసి చిన్న దాంట్లో అయితే కూడా వేసేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే చిన్న దాంట్లోకి వేసుకుంటాను కదా, ఇప్పుడైతే ఇంకో దబర్ తీసుకొని ఆ దబర్లోకి కొద్దిగా మనం ఉప్పు అయితే వేసుకునేసి ఆ ఉప్పులో మనం కడుక్కున్న చికెన్ అయితే నీట్గా కడుక్కున్న చికెన్ అయితే దాంట్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అయితే ఆ ఉప్పు అనేది ఆ చికెన్కి బాగా పట్టేటట్టు మనమైతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే చికెను మనం కడుక్కున్న చికెన్ మొత్తాన్ని అయితే దాంట్లో వేసేసి ఇప్పుడైతే చూడండి, కొద్దిగా పసుపు పొడి అండ్ దాంట్లో కొద్దిగా మిరప్పొడి అండ్ మనం ధనియాల పొడి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, నేనైతే బాగా కలిపేసుకుంటాను దాన్ని బాగా మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు బాగా దానికి పట్టేటట్టు మనమైతే కలుపుకోవాలి. ఇప్పుడైతే చూసినట్లయితే నేను చూడండి ఎలా కలుపుతున్నాను. మీరు మీ ఇంట్లో అలానే కలుపుకోండి. తర్వాత అయితే ఒక 2 or 3 మినిట్స్ తర్వాత మనం మూత పెట్టేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే మనం ఆనియన్స్ అవి తీసుకునేసి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మనకు ముఖ్యంగా కావాల్సింది ఆనియన్స్. అందువల్ల ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. ఆనియన్స్ కూడా కట్ చేసేది మొత్తం అయిపోయింది చూడండి. ఆనియన్స్ ఇది మీ ఎంత మోతాదు కావాలో అంత మోతాదు తీసుకోండి. తర్వాత అయితే మనకు మనం ఎంత తినాలనుకుంటున్నామో అంత బియ్యం అయితే తీసుకోవాలి. ఆ బియ్యాన్ని అయితే బాగా కడుక్కొని 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ కడుక్కుంటే ఆ బియ్యంలో ఏమన్నా ఉంటే పోతుంది. ఎప్పుడైతే నేనైతే బియ్యాన్ని కడుక్కునేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే మనమైతే పెనం అయితే పెట్టేసుకొని ఆ పెనంలో అయితే మనం నూనె అయితే పోసుకోవాలి. ఎప్పుడైతే మీరు చూసినట్లయితే నూనె అయితే పోసేసుకున్నాను. ఆ నూనె పోసుకున్న తర్వాత అయితే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేటివి బాగా రెడ్ కలర్లోకి వచ్చేదాకా మనం అయితే బాగా కలుపుకోవాలి గెంటితో. తర్వాత అది వచ్చేసింది చూడండి. ఇప్పుడైతే మనమైతే దానికి మిక్సీ జార్లోకి అల్లము, తెల్లగడ్డలు అయితే వేసేసుకొని లవంగ, పట్టాలు, తర్వాత యాలకులు అవన్నీ వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి. తర్వాత అయితే మనం అక్కడ పక్కన పెట్టుకున్న చికెన్లో అయితే మనం మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్న ఐటమ్స్ అయితే దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం గరం మసాలా కూడా కొద్దిగా వేసుకొని అండ్ చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలి. అప్పుడైతే చికెన్ మసాలా, గరం మసాలా అంతా ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు అయితే మనం కలుపుకోవాలి. లాస్ట్లో మనమైతే పెరుగు ప్యాకెట్ తీసుకొని పెరుగు అయితే దాంట్లో ఎంత మోతాదు కావాలో అంత మోతాదులో అయితే వేసేసుకుంటాను. ఆ పెరుగు అనేది అంత ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొనేసి కలర్ వచ్చేదాకా, ఒక లైట్ కలర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత మీకు ఇంకా కలర్ కావాలంటే మనం జిలేబీకి అండ్ కేసరికి చేస్తాం కదా రంగు, ఆ కేసర్ రంగు కొద్దిగా రెడ్ కలర్ రంగు అనేది కొద్దిగా యాడ్ చేసుకునేసి బాగా కలుపుకొని కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనము ఇందాక వేయించుకున్న ఆనియన్స్ అయితే కొద్దిగా పైన చల్లుకోవాలి. తర్వాత అయితే మనం దబర తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె పూసేసుకొని, ఎందుకంటే అక్కడ చికెన్ అనేది అక్కడ మాడకుండా అండ్ అతుక్కోకుండా అని అందుకని వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కూడా మొత్తం వేసేసాను చూసినట్లయితే మీరు. ఇప్పుడైతే మనమైతే దాన్ని అయితే పొయ్యి మీద పెట్టేసి ఒక కొద్దిసేపు దాకా హీట్ చేసిన తర్వాత మనం రైస్ అనే దాన్ని ఒక లేయర్గా వేస్తాము. ఇప్పుడైతే ఆ రైస్ అయితే కొద్దిగా వేసేసుకొని లేయర్గా వేసేసాను.
ఎప్పుడైతే ఆ లేయర్ రెడీ అయిన తర్వాత మనమైతే అక్కడ ఇందాక వేయించుకున్నాం కదా ఆనియన్స్ని. ఆనియన్స్ కూడా కొద్దిగా వేసేసుకుంటాము. ఆనియన్స్ వేసిన తర్వాత మీ ఇంట్లో నెయ్యి కానీ ఉంటే లేయర్కి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా పుదీనా అండ్ వేసేసుకున్నాను. ఇంకోసారి అయితే ఇంకో లేయర్ వేయాలి కాబట్టి రైస్ వేసాను చూడండి. ఆ రైస్ కూడా వేసిన తర్వాత మనం మొదటగా ఎట్లా వేసామో అలాగే చేసుకునేసి మనం 2 కలర్స్ కేసరి రంగులు తీసుకోవాలి. ఫస్ట్ది ఎల్లో కలర్ తీసుకోవాలి అండ్ రెడ్ కలర్ తీసుకోవాలి. పైన మనం వాటర్లో పోసుకొని కొద్దిగా వాటర్లో పోయేసుకొని కొద్దిగా చల్లుకున్నామంటే ఒక రంగులోకి వస్తుంది. తర్వాత మనం నెయ్యి వేసుకుంటే వేరే లెవెల్లో వస్తుంది. తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు అలా ఉంచితే అదైతే దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఆ దమ్ బిర్యానీ అనేదాన్ని మనం ఒక దబ్బర్లోకి అయితే వేసుకుంటాము చూడండి. ఆ దబ్బర్లోకి వేసేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకునేసి చూడండి ఆ కలర్లోకి వస్తుంది మొత్తం. ఇప్పుడైతే మనమైతే టేస్ట్ వేసే సమయం వచ్చేసింది. వాసన అయితే గమాలిస్తుంది. ఆ వాసనకే నాకు అసలు మైండ్ మతి పోతుంది అంతే. చూడండి బిర్యానీ అయితే రెడీ అయింది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.